దేశం అంటే 28 రాష్ట్రాలు 140 కోట్ల జనాభా. దేశానికి ఆమ్దాన్ అంటే 28 రాష్ట్రాలకెళ్ళి 140 కోట్ల మంది కట్టే పన్నులు. దేశం డెవలప్మెంట్ అంటే 28 రాష్ట్రాల డెవలప్మెంట్, 140 కోట్ల మంది డెవలప్మెంట్. దేశం బడ్జెట్ అంటే 28 రాష్ట్రాలకు వంచుడు, 140 కోట్ల మందికి ఫాయిదా చేసుడు. అయితే ఇవాళ సెంటర్ వాళ్ళు పార్లమెంట్ లో బడ్జెట్ పెట్టిండ్రు. అది ఎట్లుందో చూడుర్రి మరి. చేనేత చీర కట్టిన నిర్మలమ్మ వరుసగా 7వ పారి బడ్జెట్ పాఠం చదివి రికార్డు కొట్టింది. కాగితాలు కత్పలు ఏం లేవు, అంతా అల్కటి కంప్యూటర్లో చూసుకున్నాడే. 48,21,000 కోట్ల బడ్జెట్ పెడితే అందులో రోడ్లు, కరెంటు, నీళ్లకు 11 లక్షల కోట్లు, వ్యవసాయానికి 1,50,000 కోట్లు, 2 లక్షల కోట్లతోటి యూత్ కు 5 పథకాలు, అమలకల కోసం 3 లక్షల కోట్లతోటి స్కీములు పెడతారట. ఊర్లో డెవలప్మెంట్ కు 2.5 లక్షల కోట్లు, చదువులకు 1,50,000 కోట్లు. ఇక 3 కోట్ల ఇండ్లు కట్టించి 1 కోటి ఇండ్లకు ఎండపలకల కరెంట్ ఇస్తారట. ముద్రా లోన్లు 10 లక్షలకెళ్ళి 20 లక్షలకు పెంచారు సెంటర్ వాళ్ళు. బంగారం, ఎండి, ఫోన్లు, క్యాన్సర్ మందుల రేట్లు తగ్గుతున్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ కోస్తే 3 లక్షల దాకా పన్ను లేదు. స్టాండర్డ్ డిడక్షన్ 75,000కు పెరిగింది. 3 to 7 lakh rupees 5%, 7 to 10 lakh rupees 10%, 10 to 12 lakh rupees 15%, 12 to 15 lakh rupees 20%, and above 15 lakh rupees 30%. చాలా మంది అంటున్న మాట ఏంటంటే ఇది సెంట్రల్ బడ్జెట్ కాదు, దోస్తుల బడ్జెట్ అని. ఆంధ్రప్రదేశ్ కు, బీహార్ కు మస్తు పైకం పంపుతున్నారు. అమరావతి కట్టుకుంటానికే 15,000 కోట్లు. 15,000 crore rupees will be arranged with additional amounts in future years. రాయలసీమ, ప్రకాశం, కోస్తాంధ్ర జిల్లాలకు ఎక్కువ సాయం చేస్తారట. పోలవరం ప్రాజెక్టు చెప్పున కట్టేస్తారట. ఈ 8 జిల్లాలకు కూడా ఆర్థిక సహాయం చేస్తామని ముందుకొచ్చారు. ఈ సభ ద్వారా కేంద్రానికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బీహార్ రోడ్ల కోసానికే 26,000 కోట్లు ఇచ్చిరంటే చూడుండ్రిగా. వరదలు వస్తే పబ్లిక్ ను కాపాడటానికి 11,000 కోట్లు. సెంటర్ గవర్నమెంట్ ను నిలబెడుతున్నందుకు 2 సీఎంలను ఖుషి చేసిర్రు అన్నట్టు. అసెంబ్లీ ఎలక్షన్లు ఉన్న మహారాష్ట్ర కూడా మంచిగానే ఇచ్చిర్రు. ఇంతకు తెలంగాణకి ఏమి ఇచ్చిరంటే సముద్రంలో బిందడు నీళ్ళంతా. తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు బీజేపీ నుంచి గెలిచారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలకి ఏం సమాధానం చెప్తారు? బీజేపీ పార్టీ, దానికి మద్దతు ఇస్తున్న ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాల పార్టీని చూసి కేవలము వాళ్ళ పదవి కోసము, పదవులు రక్షించుకుందామని చెప్పిన బడ్జెట్ ఈ రోజు అని చెప్పి కామన్ మ్యాన్ కోసం ఒక్కటి కూడా ఈ బడ్జెట్ లో ప్రెజెంటేషన్ లేదు.